ఇప్పుడున్న కాలంలో అత్తలు కోడల్ని చూసుకునే విధానంలో ఎలాంటి మార్పులు వస్తే బాగుంటాయి అంటారు? ఇప్పుడు అంతా అపార్ట్మెంట్ కల్చర్ హైదరాబాద్. వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే వీళ్ళు ఫ్లాట్లు ఉండాలి, వాళ్ళకు కూడా సపరేట్ ఉంచాలనే ఆలోచనకు వచ్చేసిన ఇప్పుడు ఏం సాగు పెడుతుందా లేని పుట్టిస్తుందా అని అత్త ఆలోచిస్తుంది. ఈమె నన్ను మంచిగా చూసుకుంటుందా అని ఈమె అనుమానంలో ఉంటుంది. ఈ రెండు సందిగ్ధంలో ఏమవుతుంది అంటే ఎందుకోసం అంటే వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ పాయిజన్ నింపిస్తారు. అత్తను సరిగ్గా చూడొద్దు, అత్త ఏం చెప్పినా వినొద్దు, అత్తను ఇట్లా పాయిజన్ నింపిన తల్లులు ఉన్నాయి. అంటే ఇవన్నీ మేము చూసినాము, డైరెక్ట్ గా విన్నాము, పట్టుకున్నాం కూడా. అసలు 30 ఏళ్ళకి వచ్చి కూడా నీకు సొంతగా ఆలోచించే మెచ్యూరిటీ లేదంటే ఇక నువ్వు ఏం సంసారం చేస్తావు అన్నట్టు. ఫోన్ మాట్లాడితే తల్లితో మాట్లాడుతున్నావు అనుకోవాలా, ఇంకా ఎవరితో మాట్లాడుతున్నావు అనుకోవాలా? ఎక్కువసేపు మాట్లాడితే నీకు ఫ్రీ బ్యాలెన్స్ ఉందని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు గంటలు గంటలు మాట్లాడు. మనకు పాతకాలంలో 10 రూపాయల కార్డు గీక్కొని వేసుకుంటుండే చూడు, అదే కాలం రావాలని నేను కోరుకుంటున్నా. అత్త కూడా తన కూతురు చేస్తుంది కదా సార్ ఫోన్. ఏవైనా కష్ట సుఖాలు మాట్లాడుకోవడానికి అనేది ఒక 10 నిమిషాలు మాట్లాడితే తప్పు కాదు. పెళ్లి అనగానే ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఒక ఆలోచన ఉంటది. అరే ఎలాంటి అత్త వస్తుందో, ఇలాంటి ఏదో వస్తుందని. ఇటు ఆడపల్లి వాళ్ళైనా అలా ఆలోచిస్తారు, మగపల్లి వాళ్ళైనా ఆలోచిస్తారు. అత్త సైడ్ వాళ్ళు ఏం ఆలోచిస్తారు, మాకు ఎలాంటి కోడలు వస్తుందో ఏంటో అని వీళ్ళు ఆలోచిస్తారు. కానీ ఈ ఇద్దరి మధ్యలో ఈ ఆలోచన అంటూ ఎప్పుడు ఎలా ఉంటూనే ఉంటుంది. దీన్ని అసలు గురించి అత్తని కోడలు ఎలా చూసుకోవాలి, కోడల్ని అత్తలు ఎలా చూసుకోవాలి అనే దాని గురించి సాయిబాబా సార్తో ఈరోజు మనం మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. నమస్తే సార్. పెళ్ళనగానే ప్రతి ఇంట్లో ఈ క్వశ్చన్ ఎప్పుడు మెదులుతూనే ఉంటుంది సార్. మాకు ఎలాంటి అత్త వస్తుందో, మాకు ఎలాంటి కోడలు వస్తుందో అని చెప్పేసి. అంటే చూసుకుంటే బాగుంటది అంటారు. వాళ్ళు చూసుకునే విధానంలో ఎలాంటి చేంజెస్ ఉంటే బాగుంటది అంటారు? ఇప్పుడున్న తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే మార్పులని పక్కన పెడితే డైరెక్ట్ గా వాళ్ళకు ఇప్పుడు వీళ్ళు ఫ్లాట్ లో ఉంటున్నారు. ఇప్పుడు అంతా అపార్ట్మెంట్ కల్చర్ హైదరాబాద్ లో. వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే వీళ్ళు ఫ్లాట్లు ఉండాలి, వాళ్ళను కూడా ఒక ఫ్లాట్ పెళ్ళైన తర్వాత 10 రోజులు 15 రోజులు పండగలు అయిపోయిన తర్వాత వాళ్ళకు కూడా సపరేట్ ఉంచాలనే ఆలోచనకు వచ్చేసిన తల్లిదండ్రులు. అంటే ఇటు అబ్బాయికి సంబంధించి తల్లిదండ్రులు, ఎక్కువ కోడలు అయితే ఇంకా అత్తమామ. ఆమె అత్తమామలు డైరెక్ట్గా వాళ్ళకి ఏదన్నా మంచి ఆస్తిపరులు అయితే మంచి ఇల్లు, లేకపోతే కొంచెం కొలలేని పరిస్థితి అపార్ట్మెంటో, లేదు పరిస్థితులు బాగుంటే మంచి ఇండివిజువల్ హౌస్ కొని ఇచ్చేసి వాళ్ళని ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇవి అంటే ఉన్నోళ్ళు చేస్తారు, మరి లేని వాళ్ళు ఎట్లా చేయాలనే ఆలోచన కూడా ఉంటుంది. అయితే అత్తలు ఎట్లా ఆలోచిస్తున్నారంటే కోడలు సంసారం చేయాలి అంటే ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లున్నాయని అంటే ఇప్పుడు ఏం సాగు పెడుతుందా, ఏమా ఉన్నాయి లేని పుట్టిస్తుందా అని అత్త ఆలోచిస్తుంది. కోడలు ఏం ఆలోచిస్తుంది అని అంటే ఈమె నన్ను మంచిగా చూసుకుంటుందా అని ఈమె అనుమానంలో ఉంటుంది. ఈ రెండు సందిగ్ధంలో ఏమవుతుంది అంటే ఇద్దరు ఇబ్బంది పడతా ఉంటారు. అత్త కూడా ఒకప్పుడు బయట నుంచి వచ్చిందిగా. అవును. కాబట్టి అత్త ఆలోచించాల్సింది ఏంది అని అంటే నేనేవైతే బాధలు పడ్డానో మీ అత్త మిమ్మల్ని సరిగ్గా చూసుకోలేదో, లేకపోతే మిమ్మల్ని ఏదో విషయంలో బాధ పెట్టిందో, ఆ విషయాలు ఏవైతే మీకు తెలుస్తుంది. అలాంటి విషయాలు ఏంటి అని గుర్తుంచుకోవాలి. కాబట్టి నీ కోడలు వచ్చింది కాబట్టి ఆమె కోరుకుంటుంది ఏమని, కొంచెం నేను 30 ఏళ్ళు 28 ఏళ్ళు 38 ఏళ్ళు లేట్ మ్యారేజ్లు కాబట్టి యాన్నో తల్లిదండ్రుల దగ్గర ఆమె పెరిగింది, వాళ్ళ ఇంటికాడ ఆమె అనుగుణంకు తగ్గట్టు ఆమె పెరిగింది. ఆమె ఆహారపు అలవాట్లు ఏంది, ఆమె డ్రెస్ సెన్స్ ఏంది, ఆమె ఎట్లాంటి కట్టుబట్టు ఉంది, ఇవన్నీ ఆమెకు అనుగుణంగా ఉంటూ మన ఇంటికి మలుచుకునే విధంగా అత్త ప్రయత్నం చేయాలి. కాలానుసారంగా వాళ్ళు కూడా మారుతూ ఉండాలి అన్నట్టు. కాలం మారిన కొద్ది ఇప్పుడు అత్త మంచి చూసుకోవడం స్టార్ట్ చేసింది అనుకో, ఆటోమేటిక్ ఏం చేస్తుంది, అత్తదారిలోకి వెళ్ళిపోతుంది. అత్త ఎట్లా చూసుకుంటుంది, అత్త ఎలా ఉంది, ఆమె ఆమె కట్టుబాట్లు ఎట్లున్నాయి, ఇంట్లో ఆచార వ్యవహారాలు ఎలా ఉన్నాయి, ఎలా ఉండాలి అనేది 1 by 1 నేర్పించుకుంటూ రావాలి అత్త. అప్పుడు ఏం చేస్తుంది, ఖచ్చితంగా ఆమె అత్త మాట వినే ప్రయత్నం చేస్తుంది. అందరు కూడా అట్లుంటారు కదా. అవును. కొంతమంది గురించి మాట్లాడుకోవడం, కొంతమంది గురించి. ఇక కొందరు కోడళ్ళు ఎట్లుంటారంటే ఎంత మంచి చూసినా అవి ఇక దాని బుద్ధి పోదు, దాని బుద్ధి దరిద్ర బుద్ధి. దాన్ని నువ్వేం చేయవు, నేనేం చేయ. ఎందుకోసం అంటే వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ పాయిజన్ నింపిస్తారు. అత్తను సరిగ్గా చూడొద్దు, అత్త ఏం చెప్పినా వినొద్దు,
అత్తను మంచి దృష్టితో చూడొద్దు. ఇట్లా పాయిజన్ నింపిన తల్లులు ఉన్నాయి. ఫోన్ చేసినప్పుడల్లా ఏదో ఒకటి వాళ్ళ అమ్మ ఈ పిల్లకు చెప్తా ఉంటుంది. ఉమ్, అంటే ఇవన్నీ మేము అనుభవించి చెప్తున్నాము, డైరెక్ట్గా చూసినాము, డైరెక్ట్గా విన్నాము, పట్టుకున్నాం కూడా అసంటోళ్ళను. ఓకే. ఎందుకంటే ఆడియోలు రికార్డులు వీడియో రికార్డులు కూడా చూసినాం. నేను అత్త ఎలా బిహేవ్ చేస్తుంది, పిల్ల తల్లి ఎట్లా బిహేవ్ చేస్తుంది, ఇవన్నీ మేము కంటితో చూసినాం కాబట్టి మాట్లాడుతున్నాం. ఎవరినో నిందించాలని కాదు విషయాలు. అవును. అందరూ కాబట్టి అలా ఉంటారని కూడా కాదు, కొంతమంది గురించి మాత్రమే. కొంతమంది వల్ల ఏమవుతుంది అంటే ఆ నెగిటివ్ ఎనర్జీ ఏమవుతుంది అంటే మొత్తం అంతా పాకుతుంది కదమ్మా. ఇప్పుడు అవును. మంచిగా చూసుకుంటున్న అత్త గురించి ఏడన్నా టీవీ ఛానల్ వచ్చిందా? కొంచెం చెడ్డగా చూడంగానే హైలైట్ చేస్తారు దాన్ని. మా కోడలను వేధిస్తున్న అత్త. ఉమ్, ఇప్పటిదాకా ఏ ఛానల్ అన్నా మంచిగా చూసుకుంటున్న అత్త అని వేసిండ్రా అని నేను అడుగుతా. అత్త అంటే ఎట్లుండాలి అని వేసిర్రా పోనీ? ఎందుకు వేయలేదు మరి? నెగిటివ్ ఇక అది వాళ్ళకు ఆడిపోయింది. నెగిటివ్ను అత్త వైబ్రేట్ అనగానే చేస్తారు ఒక కాబట్టి భయంకరమైన. నెగిటివ్ని వైబ్రేట్ చేస్తారు కాబట్టి ఎవరైనా ఆలోచించాల్సింది ఏంటంటే ఖచ్చితంగా అత్త ఎలా ఉంది, నువ్వు ఆ ఇంటికి వెళ్ళిపోయినావు అంటే నీ గోత్రం మారా, ఇల్లు మారా, నీ ఉమ్, లెక్కలు మారా, నీ కథ మారా, అయిపోయా. నీ మొగడు, నీ సంసారం, నీ ఇల్లు ఉండాలి. నీకు ఇంకా తల్లిగారితో ఫోన్ మాట్లాడి నువ్వు ఇంకా 30 ఏళ్ళకి వచ్చి కూడా నీకు సొంతగా ఆలోచించే మెచ్యూరిటీ లేదంటే ఇక నువ్వు ఏం సంసారం చేస్తావు అన్నట్టు. ఫోన్ మాట్లాడడం తప్పు కాదు సార్, కాకపోతే ఇక్కడ ముచ్చట్లు అక్కడ, అక్కడ ముచ్చట్లు ఇక్కడ చెప్పడం ఫోన్లో తప్పు అసలు అనేది. అవసరమే లేదమ్మా. ఇప్పుడు ఫోన్ మాట్లాడితే తల్లితో మాట్లాడుతున్నావు అనుకోవాలా, ఇంకా ఎవరితో మాట్లాడుతున్నావు అనుకోవాలా? ఎక్కువసేపు మాట్లాడితే అదంతా సబ్జెక్ట్ వేరే అవుతుంది. అసలు ఫోన్ మాట్లాడకపోతే ఏమైతుంది? నువ్వు కొత్తగా పెళ్లి చేసుకున్నావు, నువ్వు భర్తతోనే ఉంటావా, ఫోన్లలో మాట్లాడతావా? నాకు అర్థం కాదు. మీ ఆయన ఏం తింటాడు, మా అత్త ఏం తింటది, ఏం చేస్తే మా అత్తని నేను మంచిగా చూసుకోగలుగుతా? నువ్వు ఇట్లా ఆలోచించు, పాజిటివ్గా ఆలోచించు. ఎందుకు ఊరికే ఈ పనికిరాని ఫోన్ పట్టుకొని ఫోన్లలో మాట్లాడుకుంటూ కూర్చుండాల్సిన అవసరం ఏముంది? అత్తకు కూడా తన కూతురు చేస్తది కదా సార్ ఫోన్. ఏవైనా కష్ట అమ్మా సుఖాలు మాట్లాడుకోవడానికి అనేది ఒక 10 నిమిషాలు మాట్లాడితే తప్పు కాదు కావచ్చు. 5-10 నిమిషాలు మాట్లాడొద్దని నేను చెప్పట్లేదు. నేను ఉమ్, 5-10 నిమిషాలు నువ్వు మాట్లాడతావు, నేను మాట్లాడతా, మీ అత్త మాట్లాడుతుంది, మా అత్త మాట్లాడుతుంది, మా అమ్మ మాట్లాడుతుంది, మీ అమ్మ అందరు భూమి మీద ఉన్న వాళ్ళు అందరం మాట్లాడతాము. ఈ గంటలు గంటలు మాట్లాడు బాలేదు కదా. ఓకే. ఏం అవసరం ఉన్నది నీకు? ఉమ్, నీకు ఫ్రీ బ్యాలెన్స్ ఉందని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు గంటలు గంటలు మాట్లాడు. మనకు పాతకాలంలో 10 రూపాయల కార్డు గీక్కొని వేసుకుంటుండే చూడు, అవును అదే సార్. కాలం రావాలని నేను కోరుకుంటున్నా. ఎందుకోసం అంటే మీకు 300 అయింది 299 1 GB 1 GB లేకపోతే ఫుల్ ఫుల్ టాక్ టైం ఇచ్చేసరికి ఇక మీకు అంతు అదుపు లేకపోతే పోతున్నది మీ ఆడపిల్లలకు. అంటే మగ పిల్లలు కూడా అంతే ఉన్నారు. మళ్ళీ మొత్తం ఆడలోనన్నా నేను మళ్ళీ నన్ను ఆడన్న ఇబ్బంది పెడతారు. చాలా మంది అట్లా తయారైండు. ఓకే. కాబట్టి అత్తలు ఏం చేయాలని అంటే ఆమె జర మాట్లాడుకుంటే మాట్లాడుకొనియాలి. ఆమె కూడా అడ్జస్ట్ కావాలి, ఉమ్, చెప్పుకోవాలి ఆమెకు. అమ్మ ఇట్లా కాదురమ్మా ఇట్లా అని మారుతుంది ఆమె కూడా. ఏదైనా ప్రేమతో చెప్పుకునే విధానం ఉంటది కదా సార్. ప్రతి దానికి విధానం ఉంటుంది. విధానం అనేది ఉంటే అది ఎవరైనా ఆ ఇల్లు కలకాలం ఉంటుంది. ఇక నువ్వు ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటా మాట్లాడేసరికి వాళ్ళ అమ్మ కొంచెం గ్యాస్ నూనె ఎక్కువ వస్తుంది. ఉమ్, ఇక మీ ఇద్దరి మధ్య మంట ఇంకేముంది, లాస్ట్కు గొడవలు, సపరేట్ ఉందాము. మళ్ళీ ఏమైపోతుంది? ఇవన్నీ ఇబ్బందులు అవుతాయి. అందుకోసం చాలామంది ఏంటంటే ముందే కొని పడేస్తే ఇది నా దగ్గర ఉండు వద్దు, దీనికి నేను చెప్పుడు వద్దు, ఇత్తల నొప్పి వద్దు అని చాలామంది ఆలోచిస్తున్నారు. అదే విధంగా సార్ ఒక కొడుకున్న వాళ్ళు కూడా అదే విధంగా ఆలోచిస్తారు కదా సార్, మన కొడుకు మన ఇంట్లోనే ఉండాలి అనేసి. అదే విధంగా కోడళ్ళు కూడా అంతే పాజిటివ్ వైపు తోటి ఆలోచించవచ్చు కదా. ఆలోచన లేదమ్మా, ఆలోచన పోయింది. ఉమ్, భర్త కావాలనుకుంటున్నారు కానీ భర్త పూర్తిగా కావాలనుకుంటలేరు. సగం సగం ఉమ్, భర్త కావాలా కానీ భర్త పూర్తిగా కావాలని లేదు. దీనికి అర్థం చాలా ఉంటుంది. నువ్వు భర్త కావాలనుకుంటున్నప్పుడు పోనీ భర్తనన్నా సరిగ్గా చూసుకొని జయిస్తావా అంటే అది లేదు. పోనీ భర్తను పూర్తిగా చూసుకుంటావా అంటే అది లేదు. మళ్ళీ వాడిని సపరేట్గా తీసుకుపోయి వాడిని ఏమైనా మంచిగా చూసుకుంటావా? ఏమీ లేదు. మళ్ళీ వాడు ఇబ్బందులు పెడతావు. మళ్ళీ వాడు నీ ప్రాబ్లం తల్లికి ఫోన్ చేస్తాడు, వాడు అక్కకు ఫోన్ చేస్తాడు, వాడు చెల్లెకి ఫోన్ చేస్తాడు. ఆ తర్వాత నువ్వు యాడు. ఉమ్, ఏం అవసరం ఇదంతా. ఓకే. కాబట్టి ఉన్న ఇంట్లోనే మంచిగా ఉండే ఉద్దేశం ఉన్న ఆడపిల్ల ఎవరైనా కావచ్చు. ఆమె కూడా ఒక అత్త ఒక ఇంటికెళ్ళి వచ్చిందే, నువ్వైనా ఒక ఇంటికెళ్ళి వచ్చినావు కాబట్టి మీ ఆలోచనలు ఇద్దరి మంచిగా ఉంటే మీ సంసారం బాగుంటుంది, మీ ఇల్లు మంచిగా ఉంటుంది, మీ ఇంటి గురించి నలుగురు మంచిగా అని చెప్పుకుంటారు.
ఇక బాగా లేకపోతే ఏముంది, వాళ్ళు మనుషులు గారని మాట్లాడతారు. కుటుంబం గురించి వేరే వాళ్ళు చెవులు కొరుక్కునే పరిస్థితికి వచ్చిందంటే ఇక నువ్వెంత ఎట్లున్నావు అనేది నువ్వు ఆలోచన చేయాలి. అత్త కావచ్చు, కోడలు కావచ్చు. ఓకే. ఇంక భర్త అంటావా, వాడి పనులు వాడు చేసుకుంటాడు, వాడిది వాడు ఉంటాడు, వాడిది వాడు తింటాడు, పాపం వాడేదో కాయ కష్టం చేస్తాడు, గోద లెక్క కష్టపడతాడు. ఈ ఆడోళ్ళకి కూర్చున్న బుద్ధి కాదు, లొల్లులు పెట్టి పంచాయతీలు పెట్టి వాడిని ఎత్తి ఖరాబ్ చేస్తారు. అత్తలు కూడా ప్రేమతో మలుసుకోవాలి కోడల్ని, ప్రేమతో ఉంటే బాగుంటుంది. ఇక అత్త సరిగ్గా లేకపోతే కోడలాగమవుతుంది. ఇది కూడా ఆలోచన చేయాలి. ముందు పాత్ర అయితే అత్తదే.